తల ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి నీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. కీర్తనీయుడమైన మా దేవుడవు మీరే. వెల్పలలో మీ వంటి వారు లేరు. అయ్యా, పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనుక స్తోత్రాలు. అటు దేవుని మేము కలిగి ఉండడానికి మీరు మాకు చూపిన కృప అంతటికై యేసయ్యా నిండు మనసుతో వందనాలు చెల్లించుకుంటూ, అయ్యా, ప్రతి బిడ్డతో నేరుగా బహుస్వస్థముగా మీరే మాట్లాడండి, మీరే దర్శించండి. మహిమ కలిగిన నీ కార్యములన్నీ జరిగించి మీరే మహిమ పొందమని బిడ్డలతో నేరుగా బహుస్వస్థము మీరే మాట్లాడి మహిమ పొందమని సమస్త మహిమ నీకే చెల్లిస్తాం. మరుగుపరచండి, బిడ్డలతో నేరుగా మీరు మాట్లాడు. వాక్యం మీది నాయన. వాక్యమును అద్భుతముల ద్వారా స్థిరపరుస్తూ మీ నామాన్ని మీరు మహిమపరచు. ఉన్న సమలతోడే నడిపించు. యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమిన వాళ్ళరా, దేవుడు నిజంగా మనం బాధలో ఉన్నప్పుడు లేక వేదనలో ఉన్నప్పుడు మనం ఆ సమయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుని వాగ్దానాలు మనం పొందుకుంటూ ఉంటాం ప్రేమిన వాళ్ళ. ఆ వాగ్దానం చూసినప్పుడు నిజంగా మన జీవితంలో ఏ రీతిగా ఉంటుంది అంటే, ఆ వాగ్దానాన్ని తీసుకున్నప్పుడు చాలా సంతోషపడతాం. ఉదాహరణకు మనం బాధలో ఉన్నామనుకో, అప్పుడు మనం బాధపడుతూ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది అన్న మాట మనకి చాలా ఆదరణకరంగా ఉంటుంది. ఆ తర్వాత నీ దుఃఖం సంతోషంగా మార్చబడును అన్నమాట ఇంకా బలంగా ఉంటుంది. లేకపోతే నీ అంగలార్పణలు నేను నాట్యముగా మార్చేదను. ఈ మాటలు వింటున్నప్పుడు మనం చాలా నెమ్మది పొందుతూ ఉంటాం, ఆదరణ పొందుతూ ఉంటాం. నిజంగా ఒకవేళ ఈ వారంలో మనం చూసుకున్న వాక్యం కూడా దేవుని వాగ్దానాలు ఏ రీతిగా ఉంటాయో అని మనం చూసాం. ఆదరించడానికి కాదు, ఆయన అద్భుతాలు చేయడానికి. మరి ఈ వాగ్దానాలు తీసుకొని ఉన్నాం. మీరేమో దేవుడు చెప్పాడని ఆదరించడానికి కాదు, అద్భుతాలు చేయడానికి ఆయన మనతో మాట్లాడతాడు అని మీరు చెప్పారు. సరే, ఇప్పుడు ఆ వాగ్దానాలు తీసుకొని మేము ఆ రోజు ఆదరించబడ్డాం. ఇప్పుడు చూస్తే ఏ రీతిగా ఉంది అంటే, నిజంగా ప్రేమైన వాళ్ళరా, ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా నిజంగా ఆ రోజు దేవుడు చెప్పిన మాట మా జీవితంలో నెరవేర్చబడుతుంది అన్న ఆశ కానీ, లేకపోతే కనుచూపు మేరలో కూడా అటువంటి నిరీక్షణ కానీ మా జీవితంలో కనబడలేదు అన్న మాట అనేక మంది విశ్వాసుల జీవితంలో లేకపోతే వారి మనస్సులో మెదలాడుతుండగా, దేవుడు నిజంగా ప్రేమ ఈరోజు అటు బిడ్డలతో నేరుగా బహుస్వస్థముగా మాట్లాడాలని ఆశపడుతున్నారు. హల్లెలూయా. అంటే దేవుని మాట ఉంది, వాగ్దానం మా జీవితంలో ఉంది, కానీ పరిస్థితులు దానికి విభిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు ఏమాత్రం కూడా వాగ్దానం అనేది నెరవేర్చబడుతుందా లేదా అని విశ్వాసుల జీవితంలోనే, మరీ ముఖ్యంగా విశ్వాసము కలిగి దేవుని నమ్మిన, లేకపోతే దేవుని మీద మరీ ఎక్కువగా నమ్మకం ఉన్న వారి జీవితంలో కూడా అటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఎందుకంటే పరిస్థితి ఆ రీతిగా కనబడతా ఉంటుంది. అయితే ప్రభువ పరిస్థితి ఇంత భిన్నంగా కనపడతా ఉంటే, మరి ఆ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానం అయితే చాలా గొప్పగా ఉంది. నిజంగా దేవుడు ఆ రోజు మాట్లాడి మర్చిపోయాడా? లేకపోతే ఆ వాగ్దానం మాదిరే ఉంటుందా? లేకపోతే ఆ వాగ్దానం కేవలం ఆ రోజు ఎమోషనల్‌గా నేనేమన్నా తీసుకున్నానా? అన్న తలంపులు మనలో కలుగుతుండగా, దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రభు ఇటువంటి తలంపులు కలుగుతుండగా నువ్వేం చెప్తావు అంటే, దేవుడు అంటాడు, రండి బైబిల్ గ్రంథం నుంచి వాక్య భాగాన్ని చూసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఇక్కడ చూస్తే దేవదూత మరియతో చెప్తున్న మాట ఏమని అంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. అంటే దేవుడు ఒక మాట చెబితే ఆ మాట అంట బైబిల్లో రాయబడింది, ఏ మాట అయినా అది దేవుడు చెప్పి ఉంటే అది నిరర్థకము కానేరదు అంట ప్రేమ. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత బలమైన రీతిలో మనతో మాట్లాడుతున్నాడు.
అయ్యా ఓ వాగ్దానం ఇచ్చినప్పుడు సంతోషపడ్డాం. ఈరోజు వాగ్దానపు నెరవేర్పే కనబడలేదు అని కృంగి ఉన్న ప్రతి బిడ్డతో దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే ప్రేమనోళ్ళరా, నేను చెప్పిన ఏ మాట అయినా అంటే దేవుడు చెప్పే మాట. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదు అంట ప్రేమనోళ్ళరా. హల్లెలూయా! నిజంగా ప్రభువా ఆ రీతిగా ఉంటదా? ఒకవేళ మాకున్న పరిస్థితి ఆ రీతిగా అసలు వాగ్దానానికి అనుకూలంగా లేదు అంటే, ఇక్కడ కొంతమంది జీవితాలలో ప్రభు ఇచ్చిన వాగ్దానము, ఆ తర్వాత వారు ఎదుర్కొన్న సమస్యలు, అయితే దేవుడు ఆ మాట నిరర్థకము కాకుండా ఏ రీతిగా కాపాడాడో, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రేమను వల్ల. రండి చూద్దాం. దేవుడిచ్చిన వాగ్దానం ఏ రీతిగా ఉంది? ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఉన్న పరిస్థితులు ఏ రీతిగా మారాయి అన్నది మనం దేవుని వాక్యంలోంచి చూడడం ప్రారంభిద్దాం ప్రేమిన వాళ్ళరా. ఆదికాండము 37వ అధ్యాయము 6-7 వచ్చును. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను. ఇక్కడ చూస్తే ప్రేమిన వాళ్ళరా, యేసేపు జీవితంలో ఒక కళ యేసేపు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఏమని అంటే, అయ్యా నా పన లేచి నిలబడగా మీ పనలు నా ఎదుట లేకపోతే నా పన ఎదుట సాగిలపడ్డాయి అన్న మాట ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళు. అంటే యేసేపుకు దేవుడు కల ద్వారా ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. తను ఏమి చేయబోతున్నాడు అన్నది దేవుడు యేసేపుకు చెప్పాడు ప్రేమ వల్ల. హల్లెలూయా! ఇప్పుడు యేసేపు జీవితంలో ఏ రీతిగా ఉంటుంది అంటే సంతోషంగా ఉంటది. అయ్యా నీ జీవితంలో కల నెరవేర్చబడదా అంటే ఎందుకు నెరవేర్చబడదు అన్నట్లుగా ఉండడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే తన తండ్రి దగ్గరే అతను ఉన్నాడు. తన సహోదరులు కూడా వారి దగ్గరే ఉన్నారు. ఇప్పుడు యేసేపు ఏమనుకొని ఉంటాడు అంటే, నేను ఆశీర్వదించబడతాను. తద్వారా నా అన్నలు నాకు సగిలపడతారు అన్న తలంపు కలిగి ఉంటాడు ప్రవీణ వాళ్ళు. అంతే కదా! ఆ తలంపు కలిగి ఉంటాడు. అయితే పరిస్థితులు ఏ రీతిగా మారాయి, నిజంగా ఏ రీతిగా ఉన్నాయో కూడా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రవీణ వాళ్ళ. అదే ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మి వేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, వాగ్దానం ఏమో ఒకటి ఉంది. ఇక్కడ చూస్తే ఏ రీతిగా ఉంది అంటే, ఇశ్రాయేలీయులు ఏం చేశారంట, యోసేపును తీసుకొని తన అన్నలు ఇష్మాయేలీయులకు అమ్మేశారంట ప్రేమ. ఇప్పుడు అమ్మితే నిజంగా పరిస్థితి ఏ రీతిగా ఉంది? బైబిలే రాయబడి ఉంటది. అతని గుంటలో తీసి వాళ్ళకి అమ్మేసారంట. అంటే ఇప్పుడు వాళ్ళ అన్నల దగ్గర యోసేపు ఉండడానికి ఛాన్సే లేదు ప్రేమైన వాళ్ళ. ఇంకా చూద్దాం ఏ రీతిగా యోసేపు పరిస్థితి మారిపోయింది అంటే బైబిల్ గ్రంథంలో చూద్దాం. అదే ఆదికాండము 39వ అధ్యాయము 1 వచనాన్ని చదువుకుందాం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజసంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద నతని కొనెను. ఇక్కడ చూస్తే ప్రేమిన వాళ్ళరా ఏ రీతిగా ఉంది అంట, మొదటిగా ఏమో యోసేపు అమ్మబడ్డాడు. రెండోదిగా చూస్తే ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. వాగ్దానం ఏ రీతిగా ఉంది, తన పన నిలబడగా వారి సహోదరుల పన ఆ పన ఎదుట సాగిల పడినట్లుగా వాగ్దానం ఉంది. ఇక్కడ చూస్తే అసలు యోసేపు అన్నల దగ్గరే లేకుండా వెళ్ళిపోతున్నాడు. మొదటిగా గుంటలోంచి అమ్మివేయబడ్డాడు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. అంటే వాగ్దానమేమో ఒకటి ఉంది. దేవుడు చెప్పిన మాట ఒకటి ఉంటే, ఇప్పుడు యేసేపు జీవితంలో కంప్లీట్‌గా ఏ మాత్రము కూడా వాగ్దానానికి అనుకూలమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే,
ఏమాత్రము కనబడడం లేదు. ఏమాత్రము కనబడడం లేదు. అంటే ఒక్కొక్క అడుగు ఒకవేళ నాకనిపిస్తది వాగ్దానం తీసుకున్న అప్పుడు ఏ రీతిగా ఆశపడతాం, ఈరోజు నేను వాగ్దానం తీసుకున్నాను. ఇప్పుడు నా పడే ప్రతి అడుగు కూడా వాగ్దానానికి దగ్గరే అవుతది. వాగ్దానం నెరవేర్పు దిశగా నా అడుగులు పడతాయి అని అనుకుంటూ ఉంటాం. అంటే ఒకవేళ నాకనిపిస్తది దేవుడు నన్ను ఆస్వాదిస్తాడు అంటే ఇప్పుడు ఏమని ఎక్స్‌పెక్ట్ జేస్తాం? ఒకవేళ యేసేపు గురించే మనం మాట్లాడితే, నా పనులు నిలబడగా, వారి పనులు నా ఎదుట సాగిలపడతాయి అంటే, నన్ను దేవుడు వీరి మధ్య హెచ్చించడం మొదలుపెడతాడు. అప్పుడు నేను హెచ్చింపు స్థితికి వెళితే, ఇప్పుడు మరి అన్నలు అతని ఎదుట సాగిలపడడం ప్రారంభిస్తారు. అది మామూలుగా అనుకునేది ఎవరైనా ప్రేమైన వాళ్ళ. నిజంగా ఆ రీతిగా ఎక్స్‌పెక్ట్ జేస్తుంటారు. ఇప్పుడు యేసేపు ఏమనుకోవాలి? అయ్యా! ఇక నెక్స్ట్ నా అడుగు ఎక్కడ ఉంటది అంటే, ఇంకొక ఆశీర్వాదపు లెవెల్‌లోకి నేను వెళ్ళిపోతానేమో! లేకపోతే ఇంకొక దీవెన నా జీవితంలో కలుగుతదేమో! అన్న తలంపులు రావాల్సిన మనం ఆలోచిస్తే ఆ రీతిగా తలంపులు వస్తాయి గానీ, ఇక్కడ చూస్తే ఆయన పడే ప్రతి అడుగు కూడా ఏ రీతిగా ఉంది అంటే ప్రేమైన వాళ్ళరా కంప్లీట్‌గా గుంటలో పడ్డాడు. ఓకే. అయినా కూడా వాళ్ళ అన్నల దగ్గరే ఉన్నాడు కదా! అంటే వారు అమ్మేశారు. మిద్యానీయుల వర్తకులకు వాళ్ళు అమ్మేశారు ప్రేమైన వాళ్ళు. ఇష్మాయేలుకి అమ్మేశారు. ఇప్పుడు వీళ్ళు తెచ్చి ఏం చేస్తున్నారు? ఐగుప్తు దేశంలో అమ్మివేయడం ప్రారంభించారు. అంటే మొదటి అడుగు వాళ్ళ అన్నలకు దూరంగా, ఇంకొక అడుగు ఇంకా దూరంగా. మాట మార్చి చెప్పాలి అంటే ఇక బానిసగా ఉంటున్నాడు. ఎప్పుడైనా వస్తాడా? ఇదేంటి నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాను అనుకుంటే, ఇక్కడ చూస్తే కంప్లీట్‌గా పరిస్థితి మారిపోయింది. అసలు వాగ్దానం అన్నది నెరవేర్చబడుతదా? ఎందుకు అంటే పరిస్థితి ఆ రీతిగా ఉంది ప్రేమైన వాళ్ళ. అంతటితో ఆగిందా పరిస్థితి అంటే, మనం బైబిల్ గ్రంథంలోంచి చూడడం ప్రారంభిద్దాం. అది ఆదికాండము 39వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. ఇదేంటి ప్రేమైన వాళ్ళారా! వాగ్దానం ఒకటి ఉంది. ఇక్కడ చూస్తే గుంటలో పడ్డాం, అమ్మివేయబడ్డాం. తర్వాత ఐగుప్తు దేశానికి వచ్చి ఇంకొకరి దగ్గర బానిసగా ఉండడం. ఇప్పుడు చూస్తే ఇంకా గూడా డే బై డే పరిస్థితి ఏ రీతిగా ఉంది అంటే దారుణమైన పరిస్థితిలోకి వెళ్తాం. దారుణమైన పరిస్థితిలోకి వెళ్తాము. ఏ మాత్రము కూడా నిరీక్షణ లేని పరిస్థితి గుండా యేసేపు వెళ్తున్నాడు. అయ్యా! నీవిచ్చింది వాగ్దానం నాకేనా కాదా? ఎందుకంటే నీవేమో నాకు కల చూపించావు. మాట మార్చి చెబితే నీవేమో దేవు వాగ్దానం ఇచ్చావు. ఇప్పుడు చూస్తే వాగ్దానపు దరిదాపుల్లో కూడా జీవితం లేదే. ఎంత భయంకరం. రోజు రోజుకు ఒకవేళ నాకనిపిస్తది. ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ సంవత్సరం. లేకపోతే ఈ రోజు కాదు, ఇంకొక రోజు బెటర్ అవుతది అని అనుకుంటూ ఉంటే, బెటర్ కాదు ప్రేమైన వాళ్ళారా. డౌన్ కావడం రోజు రోజుకు కూడా వాగ్దానం ఎక్కడో ఉంటే, యేసేపు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అంటే పరిస్థితి ఏ రీతిగా మారుతా ఉంది అంటే, వాగ్దానం అన్నది నిజంగా నమ్మలేని పరిస్థితిలో గుండా ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నట్లుగా మనం చూడడం అమ్మివేయబడినప్పుడే బయటికి రావడం కష్టమైతే ఇప్పుడు ఏం చేస్తున్నాడంట చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడ్డాడు ప్రేమ. ఇంకా దారుణమైన స్థితి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది. సంకెళ్ళు యేసేపును బాధించెను అని రాయబడి ఉంటది. ఇదేంటి? ఆ రోజు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు నేను సంతోషంగా, ఆనందంగా అనుకున్నాను గదా! ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి సమస్య వెంబడి సమస్య నన్ను కమ్ముకుంటా ఉంటే ఇక చూసుకొని ఉంటాడు ప్రేమైన వాళ్ళు. చెరసాలలో వేయించబడ్డాడు. ఆ తర్వాత సంకెళ్ళతో బంధించబడి ఉండడం. అంటే ఎట్లా ఉంది అంటే, వాగ్దానమేమో పైకి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత నీ అన్నలొచ్చి నీ ఎదుట సాగిలపడతారు. పరిస్థితి చూస్తే, పరిస్థితి చూస్తే బంధించబడిపోయినాడు ప్రేమవాడ. ఏమాత్రము కూడా అసలు దేవుని మాట నిజమేనా కాదా
అన్నంత పరిస్థితి కూడా మరి వెళ్తున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఇప్పుడు యేసేబే తన మనస్సులో ఎంత బాధపడి ఉన్నాడో కూడా మనం ఇప్పుడు వాక్య భాగం నుంచి చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండము 40 అధ్యాయం 1-3 వరకు ఉంటున్న దేవుని వాక్యం చూద్దాం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఇక్కడ చూస్తే ఆ చెరసాలలో ఎవరున్నారంటే అధిపతిగా అంటే ఎవరైతే యేసేబునేసారో అతనే అంటారు ప్రజలు. అందుకే బైబిల్ రాయబడి ఆ ఉద్యోగంలో అప్పచెబితే ఆ అధిపతి ఏం చేశాడు? వారిని చెరసాలలో వేశాడంట. అంటే ఇక ఏ మాత్రం కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఏమాత్రం కనబడడం లేదు. క్లియర్ కట్గా యేసేబుకు కనపడిపోతాం. ఏమని? ఒక్కొక్క అడుగు కూడా వాగ్దానం తనకు వచ్చిన కళకు తాను ప్రయాణం చేస్తున్న ప్రయాణానికి ఏమాత్రం పొంతన కనపడ్డా. ఓకే, ఈరోజు బయటపడితే లేకపోతే నెక్స్ట్ డే బాగుపడతాను కాదు ప్రమేయం. ఇంకా ఇంకా ఎట్లా ఉంది అంటే బ్యాడ్ కండిషన్లోకి వెళ్తా ఉంది పరిస్థితి. ఇప్పుడు చెరసాలలో ఉంటే బంధించబడి ఉన్నాడు. దానికి అధిపతి ఎవరు అంటే ఎవరైతే యేసేబును బంధించినారో ఆ వ్యక్తి. అది ఎంత భయంకరమైన పరిస్థితి. ఏ మాత్రమైన హోప్స్ ఉన్నాయా అంటే ఏమాత్రం లేవు ప్రియమైన వారా. ఇప్పుడు చూద్దాం మరి యేసేబు ఏమన్నాడో మనం చూడడం ప్రారంభిద్దాం. అదే ఆదికాండము 40 అధ్యాయం 14 చదువుకుందాం. కాబట్టి మీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. పానదాయకునితో యేసేబు చెప్తున్న మాటలు ఇవి ప్రియమైన. అయ్యా, నా మీద కనికరపడి ఫరోకు చెప్పు అంటే ఇక ఏమీ లేదు కాబట్టి అంత నిరీక్షణ కోల్పోయినాడంటే అరితిగా ఉన్నాడు ప్రేమ. అయితే దేవుడు తాను చెప్పిన మాట మన బైబిల్లో చదువుకున్న ఏ మాట అయినా నిరర్థకము కానేరదు. నీ పరిస్థితి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు నీ పరిస్థితి అయితే పరిస్థితులు అన్నీ ఏ రీతిగా ఉన్నాయి? వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్నాయా? అయినా భయపడాల్సిన పని లేదు. దేవుడు చెప్తున్న మాట, ఆయన చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరదు. హల్లెలూయా. నిజంగా ప్రేమనవారు. ఆ తర్వాత మనం బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు అద్భుతం చేసినట్లుగా 41 అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవుడు ఆశ్చర్యకరంగా యేసేబును బయటికి తీసుకురావడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాకుండా ఐగుప్తు దేశములో నిజంగా ఉన్నతమైన స్థితిలోకి ఊహించని రీతిగా పరిస్థితులు అన్నీ కూడా తన జీవితంలో పొందిన అన్ని పరిస్థితులు పూర్తిగా విభిన్నంగా ఉంటే దేవుడు ఏం చేశాడు? తాను చెప్పిన మాట నిరర్థకం కాలేదు. ఐగుప్తు దేశంలో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి. అంతేకాదు ప్రేమ, కేవలం ఉన్నతమైన స్థితి కాదు, కళ ఏ రీతిగా ఉంది? పనకు సాగిలపడ్డారు. ఎగ్జాక్ట్గా తను అన్నది యేసు ఎదుట సాగిలపడినట్లుగా మనం బైబిల్లో చూడము. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ విశ్వాసి, దేవుని నమ్ముకున్న ఓ దేవుని బిడ్డ, నీవు దేవుని ఇచ్చిన వాగ్దానాలు తీసుకొని ఆ రోజు సంతోషపడ్డావు. అయితే ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు అసలు చాగలే కనబడడం లేదే అని నువ్వు అనుకుంటే దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాదు. మీరు అనుకుంటున్నారు పరిస్థితి అంతా విభిన్నంగా ఉంది. దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మాట నిరర్థకము కానేరదు. యేసేపు బంధించబడిన తర్వాత సంఖ్యలతో బంధించబడి చెరసాలలో ఉన్నప్పుడు ఏమనుకుంటాడు ప్రేమిన వల్ల? అసలు ఏ మాత్రము కూడా హోప్లెస్ కండిషన్. అయితే దేవుడు చెప్పిన మాట నిరర్థకము కానేరదు. యేసేపు జీవితంలో దేవుడు ఏమి చెప్పాడో అది నెరవేర్చడం ప్రారంభం. హల్లెలూయా.
అందుకే దేవుడు మరొకసారి తన బిడ్డలతో నిజంగా బలమైన రీతిలో మాట్లాడు. నేను చెప్పిన మాట ఏది నిరర్థకం కాదు. మీరు అనుకుంటున్నారు కదా, ఆ రోజు వాగ్దానం తీసుకున్నాం, ఈరోజు ఆ వాగ్దాన పరిస్థితులు మా జీవితంలో కనబడలేదే అని మీరు కృంగిపోతే దేవుడు అంటున్నాడు, లేదు, నా మాట నిరర్థకము కాదు. హల్లెలూయా. మరొక వ్యక్తులను నేను మీకు చూపించి ఒక తర్వాత వాక్య పరిచయం నేను ముగించాలని ఆశపడుతున్నాను. అదే ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. ఇక్కడ చూస్తే దేవుడు అబ్రహాము జీవితంలో ఒక వాగ్దానాన్ని ఇచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ప్రేమ దేవుడు ఏమంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. ప్రేమ అది దేవుని వాగ్దానం. ఆ తర్వాత మనం చూడవచ్చు అబ్రహాము జీవితంలో దాదాపుగా 25 సంవత్సరాలు లేకపోతే 24 సంవత్సరాలు ఏ సంతానము కలగడం లేదు. ప్రేమ చూస్తే పరిస్థితులు అసలు ఏమాత్రం కూడా అసలు వాగ్దానపు రోజు రోజుకు గడుస్తూ ఉంటుండగా నిజంగా ప్రేమ వల్ల ఏ రీతిగా ఉంటుంది అంటే, నిజంగా మనం చూడవచ్చు ఎవరైనా సరే సంతానం మన దీవెన కలుగుతుంది అని అంటే ఏ రీతిగా ఉంటుంది అంటే, రోజులు గడుస్తుండగా దినాలు గడుస్తుండగా ఏ రీతిగా ఉంటాము అంటే వయసు పెరుగుతూ ఉంటుంది. ప్రేమ వల్ల ఇక్కడ యోసేపు జీవితంలో ఒకవేళ అతడు చిన్నగా ఉన్నప్పుడు వాగ్దానం వచ్చింది. అఫ్కోర్స్ దాని తర్వాత 40 ఇయర్స్ తర్వాత దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. అయితే ఇక్కడ ఎట్లా ఉంది అంటే, రోజులు గడుస్తూ ఉంటుండగా ఏ రీతిగా ఉంటుంది అంటే, దినాలు గడుస్తుండగా వాగ్దానము దిశగా కాదు, వాగ్దానముకు దూరమయ్యే పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, రోజులు గడుస్తూ ఉంటుండగా ఏ రీతిగా ఉంటుంది అంటే, అక్కడ వాగ్దానం ఒకవేళ రోజులు గడిచినాక పొందుకునే అవకాశమైనా ఉంది. ఇక్కడ చూస్తే రోజులు గడుస్తూ ఉండగా లేకపోతే దినాలు నెలలు గడుస్తూ ఉంటుండగా వాగ్దానము దూరమయ్యే పరిస్థితి ప్రేమ. ఎందుకు అంటే స్త్రీ నిజంగా ఒక ఏజ్‌లో కన్సీవ్ అవుతారు. అది కాలేదు అంటే ఇక రోజు రోజు ఏమవుతుంది అంటే ఇక ఆశీర్వాదం పొందేదానికి అవకాశం డే బై డే తగ్గిపోతా ఉంటది ప్రేమ వల్ల. తగ్గిపోతా ఉంటది. మరి ఈ పరిస్థితుల్లో నిజంగా వారైతే దేవుడు చెప్పాడు, నిన్ను గొప్ప జనం చేస్తా. ఇప్పుడు పరిస్థితి ఏ రీతిగా ఉందంటే, దినాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉంటున్నాయి. ఇక ఏ మాత్రం కూడా పరిస్థితి అనుకూలంగా ఉందా అంటే ఏమాత్రం లేదు ప్రేమ వల్ల. రోజు రోజు గడుస్తుండగా అయ్యో రేపు చేస్తాడేమో, రేపు చేస్తానంటే ఈ 24 అవర్స్ తగ్గిపోయినట్లే. ఒకవేళ ఈ సంవత్సరం కాదు ఇంకొక సంవత్సరం అంటే, అయ్యా ఒక సంవత్సరం తగ్గిపోతే నాలో బడం ఉడికిపోతుంది. ఎటు చూసినా ప్రేమ వల్ల దినాలు గడుస్తుంటుండగా టెన్షన్ అధికమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఆశీర్వాదం దూరం అవుతూ ఉంటున్నాం. అంత భయంకరమైన సిట్యుయేషన్. అయితే 24 సంవత్సరాలు లేకపోతే 23 సంవత్సరాలు గడిచిపోతుండగా తర్వాత నిజంగా నాకు అనిపిస్తుంది వాళ్ళ పరిస్థితి ఏ రీతిగా ఉంది అంటే, శారా అంటది ఆగరుతూ తెలియజేసు. ఆ తర్వాత వారికి సంతానం కలిగినట్టుగా మనం బైబిల్‌లో చూడడం ప్రారంభిస్తాం. ఇప్పుడు ఏ రీతిగా ఉంటది అంటే, ఓకే వాగ్దానం వచ్చింది. ఒకవేళ దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. గొప్ప జనం చేస్తాడు. ఈ రీతిగా ఏమన్నా చేస్తాడా? ఈ రీతిగా చేస్తాడా? అన్నట్లుగా ఒకవేళ నిరాక్షసంలో ఉంటుండగా ఏమన్నాడు దేవుడు మళ్ళా చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము. ఆదికాండం 18వ అధ్యాయము 10-12 వరకు దేవుని వాక్యం చదువుతాం. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను.
అబ్రహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. ఇక్కడ చూస్తే ప్రవీణ వాళ్ళరా, ఇప్పుడు వారి జీవితంలో ఏమని ఆలోచిస్తుంటారు? అబ్రహాం జీవితంలో ఓకే, హాగరు వల్ల ఒక కుమారుడు కలిగాడు. ముందైతే ఆ నిరీక్షణ లేదు. ఆ తర్వాత హాగరు వల్ల కుమారుడు కలిగాడు. కాబట్టి ఈ వ్యక్తి ద్వారా అయినా నిజంగా గొప్ప జనంగా అబ్రహాం అయిపోతాడా అంటే, ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీదటికి ఈ కాలం ముందు మరలా వచ్చేదను, అప్పుడు శారా కవిగిట బిడ్డ ఉంటాడు అన్న. ఎట్లా ఉందో చూడండి ప్రజల వారు. మొదటికి ఇచ్చిన వాగ్దానమే అసలు నెరవేరదు, అయిపోయింది అంతని మేము అనుకొని ఏదో ఇష్మాయిల్ని చూసి మేము సంతోషపడుతూ ఉంటే, ఇప్పుడు దేవుడు వచ్చి ఇంకా నిజంగా నాకు అనిపిస్తుంది శారా గొడ్రాలు అన్నది కొంచెం క్లారిటీగా బయటికి వచ్చి, ఇక ఆమెకు లైఫ్లో పిల్లలు కలగరు అన్న ఒక క్లారిటీలో ఆమె ఉంటే, ఇప్పుడు దేవుడు వచ్చి ఏమంటున్నాడు, మీదటికి కాలం ముందు నేను వస్తాను, అప్పుడు శారా గర్భవతి. అసలు ఎంత దారుణంగా ఉంటుంది. అయ్యా ఏదో వాగ్దానం ఇచ్చావు, నెరవేరకుంటే నెరవేరకపోయినలే, మేము దేవుళ్ళలోనే కొనసాగుదాం అన్నట్లుగా మేము ఉంటే, దేవుడు మళ్ళా వచ్చి ఏం చెప్తున్నాడు, మీదటికి సంవత్సరం మరలా వచ్చేదా, అప్పుడు శార గర్భవతి. అంటే ఏ రీతిగా ఉంది కదా పరిస్థితి. నిజంగా ఇందాక మనం చదువుకున్నాం, అబ్రహాము వృద్ధుడయ్యాడు. అప్పటికే దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత ఆయన జీవితంలో గడిచిపోయినట్లుగా చూడడం. ఇప్పుడు శారా స్త్రీ ధర్మమే నిలిచిపోయినట్లుగా మనం బైబిల్ అంటే ఏ మాత్రం కూడా వాగ్దానం నెరవేర్చబడ్డా ఛాన్సే లేదు. అంటే దేవా నువ్వేం చెప్తావంటే, నేను చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానీ. నిజంగా ప్రేమ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు తిరిగి వచ్చినట్లుగా 21వ అధ్యాయం ఆదికాండంలో మనం చూడవచ్చు. దేవుడు శారాను జ్ఞాపకం చేసుకున్నాడు. శారా అబ్రహాముకు కుమారుని కనెను అని బైబిల్లో. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీరు ఒకవేళ ఈ వాగ్దానం ఇట్లా అనుకుంటున్నారేమో, తిరిగి దేవుడు చెప్తాడు, నేను చెప్పిన మాట నిరర్థకము కానీ. అంటే నీ పరిస్థితులు వాగ్దానము దిశగా లేకుండా ఉంటుండగా, దేవుడిచ్చిన పరిస్థితుల గుండా నువ్వు అసలు ప్రయాణంలోనే అసలు నీకు కనుచూపు మేరలో కనబడకపోయినా, దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పిన మాట. హల్లెలూయా. నిజంగా ప్రేమ అనేక సార్లు మనం ఏ రీతిగా ఉంటామంటే, దేవుడు చెప్పిన మాట పరిస్థితులను బట్టి నమ్మలేని స్థితిలో ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పిన ఏ మాట కూడా యథార్థకం కానీ. హల్లెలూయా. ఒక జరిగిన సంఘటన చెప్పి ఈ దినపు వాక్య పరిచయం నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ పరిస్థితి అంటే, చాలా సంవత్సరాల కిందట ఒక కుటుంబానికి దైవ సేవకునితో కలిసి నేను కూడా ప్రార్థనకు వెళ్ళాను. అప్పటికి ఆ గృహంలో ఉన్న వారికి సంతానం అన్న దీవెన లేదు పైన. సో చాలా రోజులైంది, మానవ ప్రయత్నాలు చేశారు, ఏమీ జరగలేదు. సో ఆ టైంలో దైవ సేవకుడుతో కలిసి నేను వెళ్ళాను. వెంటనే దైవ సేవకుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం ఒక మాట చెప్పాడు. ఏమని, మీదటికి వచ్చే సంవత్సరానికి వీరి కుటుంబంలో పిల్లవాడు ఉంటాడు, లేకపోతే సంతానం అనే దీవెన ఉంటుంది అని చెప్పాడు. ఎప్పుడైతే దైవ సేవకుడి మాట చెప్పాడో, అక్కడున్న వారి రిలేటివ్స్ ప్రవీణ వాళ్ళు ఏ రీతిగా రియాక్ట్ అయ్యారంటే, బహుభయంకరంగా అంత మాటలు అన్నారంటే, ఈ క్రైస్తవులకు ఏ పని బాట ఉండదు, యేసుప్రభుని ఏ రీతిగా సిలువకేశారో వీరిని కూడా ఆ రీతిగా సిలువకేయాలి. ఎందుకంటే వారు అనేక ప్రయత్నాలు చేశారు, సంతానం కలగల. ఇప్పుడు ఈయన చెప్తూ ఉన్నాడు వచ్చి ఏమని అంటే, రేపు సంవత్సరానికి పిల్లలు సంతానం దీవెన కలుగుతుంది అంటున్నాడు. ఎట్లా జరుగుతుంది అన్నారు. దేవుడు చెప్పిన ఈ మాట నిరర్థకము కానేరదు. కాబట్టి ఎగ్జాక్ట్గా నెక్స్ట్ ఇయర్ కల్లా వారి జీవితంలో సంతానం దేవుడు వచ్చాడు. హల్లెలూయా. అంటే మనుషులు చెప్పేది, మనుషుడు వినేది, లేకపోతే మనుషులకు కనబడుతున్న పరిస్థితి కాదు. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పిన ఏ మాట కూడా
కాదు అని చెప్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడింటాడు. ఏ వాగ్దానం తీసుకొని మనం కృంగిపోతున్నాం, బాధపడిపోతున్నాం. దేవుడు చెప్తున్నమాట, నేను చెప్పిన వాగ్దానం ఏ మాట అయినా, నేను చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానే. హల్లెలూయా. దేవుడు అట్టి అద్భుతాలు చేయడానికి సిద్ధముగా ఉంటున్నాడు. నిజంగా నాకే అనిపించింది ప్రేమ. దేవుడు ఎందుకు ఈ మార్చి మాసములు, ఈ నెలలో వాగ్దానాల మీద దేవుడు అంత ఫోకస్ పెట్టి ఆదరించుటకు కాదు, అద్భుతం చేయడానికి. ఆ తర్వాత నేను చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. నిజంగా సంతోషిద్దాం, ఆనందిద్దాం. మన దేవుడు సర్వశక్తిమంతుడు. అందుకే శారత్ అంటాడు కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. హల్లెలూయా. అదే దేవుడు మనతో చెప్తాడు, నాకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి నమ్మి సంతోషంగా ఉన్నాం. దేవుడు ఇచ్చిన గొప్ప మేలు మనం పొందుకునే వారిగా ఉండడం ప్రారంభిద్దాం. తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, ఈ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ, నీకు వందనాలు నాయన. నేను ప్రియబిడ్డలతో మీరు మాట్లాడిన విధానం అంతటిని బట్టి నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ నీ నామాన్ని హెచ్చిస్తున్నాము నాయన. తండ్రి, మా దేవుడు ఎవరు అంటే మరచిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు అస్సలు కాదు. అయ్యా తండ్రి, ఏదో వాగ్దానం ఇచ్చాను అన్నట్లుగా కాదు, ఆయన చెప్పిన ఏ మాట నిరర్థకం కానీ అలా మీ మాటను బట్టి నీకు వందనాలు. వారి జీవితంలో ఏ రీతిగా అట్టి మాట ఇచ్చి అద్భుతం చేశారు, అదే దేవుడు, అదే మాట తప్పని దేవుడు మా దేవుడు అంటున్నారు. అయ్యా వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితం మరిచిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చు. అనేక దినాలుగా ఏ బిడ్డలైతే అయ్యా గర్భఫలం దీవెన కోసం ఎదురు చూస్తూ, అయ్యా నా దేవుడు నాకు ఇచ్చాడు మాట, అయితే నా దినదినము ఆశీర్వదనకు దూరం అవుతుందని భయపడు. అద్భుతము చేయి ప్రభు, అద్భుతము చేయి ప్రభు, అద్భుతము జరిగించు నాయన, అద్భుతము యేసు నామములో జరిగించు. మరి ఇచ్చిన మాట తండ్రిని బిడ్డల జీవితంలో నెరవేర్చుమని ప్రార్థన చేస్తున్నాను. మ్యారేజెస్, అయ్యా లైఫ్ సెటిల్మెంట్, జాబ్స్, అయ్యా అనేక దినాలు తండ్రుల జాబ్ నిమిత్తం దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, అయినా మా జీవితంలో నెరవేరలేదు అనుకుంటున్నాను. అటు వారి జీవితాలు అయ్యా ఉద్యోగం ఇచ్చి మీరు మహిమ పొంది, అయ్యా కోర్టు కేసెస్ తొలగించండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తొలగించండి, ఆర్థిక పరమైన ప్రతి అద్భుతము చేయండి. అయ్యా నీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. అయ్యా నిజముగా నీ దుఃఖ దినములు సమాప్తములైన ఉన్నాయి. చెప్పిన దేవుని మాట అయ్యా అక్షరములుగా నెరవేర్చబడుతుంది. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు అవును తండ్రి. అయ్యా యేసు నామమందు అయ్యా నీ వైపున చేతులెత్తి ప్రార్థించు. అయ్యా సంతానం అనే దీవెనైతే, అయ్యా మ్యారేజెస్ దీవెనైతే, నీ బిడ్డల జీవితాలు త్వరపెట్టి ఇక జరిగించుమని, ఉద్యోగం లైఫ్ సెటిల్మెంట్ అనుగ్రహించబడు. అయ్యా అయ్యా మరి కుమారులు రక్షణ లేక బాధపడుతున్నారు, ఆ తల్లిదండ్రులు కారుస్తున్న కన్నీటిని జ్ఞాపకం అద్భుతము చేయమని ప్రార్థన చేస్తున్నాను. మహిమ కలిగిన కాదు బిడ్డల పక్షాన మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చి మహిమ ఘనత ప్రభావం కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థించి, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి షేర్ చేస్తున్న వారిని అయితే, అయ్యా లైక్ చేస్తున్న వారిని, అయ్యా ప్రార్థన చేస్తున్న వారిని, ఆర్థికంగా బలపరుస్తు ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి మహిమ కలిగిన నీ కార్యములు జరిగించి, తండ్రి దేవా మీరు మాత్రమే మహిమ పొందుతారు. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మెండుగా తండ్రి ప్రతి వ్యాధిగ్రస్తుని మీరు ముట్టి బాగుచ్చు, ప్రతి డిస్టర్బ్లో ఉన్న ప్రతి వ్యక్తిని ఆ డిస్టర్బ్ అంతయు తొలగించి, అయ్యా మీరు చేయి పట్టినాడు వారు నిరీక్షణ కోల్పోయిన బిడ్డలు ఉంటున్నారు, నిరీక్షణ వాళ్ళ జీవితంలో తొలగించి, మీకు మాటలు గొప్పవేని అవి నిరర్థకము కానేరవని బలమైన కార్యం అనేకులు సాక్ష్యం చెప్పారు. మీరే మహిమ పొందారు. ఏదైనా మాకు తెలిసి నూతన గృహాలు, వెహికల్స్ ప్రతిదీ తండ్రి పరిచయం చేస్తూ ప్రతి బిడ్డను తీర్చారు. వారి పరిచయం 30 100 60 100 ఫలించడం, కోట్ల గొప్ప చూపించాను. ఈ గొప్ప కార్యం వచ్చి యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.